నిజామాబాద్కి అమిత్ షాని మీరే పిలిపించుకున్నారా, లేకపోతే ఇన్ని పార్లమెంట్ క్లస్టర్ వదిలేసి నిజామాబాద్కి వచ్చేసారు? అమిత్ షా గారిని పిలిపించేంత పెద్దవాడిని కాదు నేను. బీజేపీలో అవే గుసగుసలు వస్తున్నాయి, మీరే పిలిపించుకున్నారని చెప్పేసి. నిజామాబాద్ ప్రాంతం, నిజామాబాద్ సెగ్మెంటు సెంటర్ అవుతుంది. ఆ క్లస్టర్కి 5 పార్లమెంట్ నియోజకవర్గాల క్లస్టర్కి నిజామాబాద్ సెంటర్ అవుతుంది. ప్లస్ ఈ 5 క్లస్టర్లో నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ బేస్ కూడా. సో జాగ్రఫికలీ ప్లస్ పార్టీ పరంగా, క్యాడర్ పరంగా కూడా దట్ సూట్స్. సో మేబీ అందుకని కేంద్ర నాయకత్వం నిజామాబాద్ని ఎంచుకున్నట్టుంది. అది నా అదృష్టం. బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేశాము. నిజామాబాద్ని మొత్తం కాషాయమయం చేశాము. అమిత్ షా గారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. జనాలు పెద్ద ఎత్తున వచ్చారు, కానీ మీరు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కార్యకర్త ఉత్సాహం ఎక్కువైంది. అంటే మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు కనుక ఆ టైంలో వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు సపోర్ట్? అది కార్యకర్తలను అడగాలండి ఒకటి. ప్లస్ అది పబ్లిక్ మీటింగ్ కాదు, కేవలం బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. కానీ అది పబ్లిక్ మీటింగ్ లాగానే అయిపోయింది ఆల్మోస్ట్. అటెండెన్స్ బాగా ఉంది. ఓవరాల్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేశంలో భారతీయ జనతా పార్టీకి మంచి అట్మాస్ఫియరు, నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల చాలా అభిమానం, కాన్ఫిడెన్సు. ఒక భారతీయుడు అనేవాడు ఎవరైనా ఇవాళ నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిగా చేయాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చినట్టు మనకు క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉంది. మిమ్మల్ని సన్మానం చేయమని శాల్వా కప్పుని పిలిచినప్పుడు విపరీతంగా కేరింతలు కనిపించాయి. సోషల్ మీడియాలో కూడా మీరు థ్యాంక్స్ చెప్తూ మీ అభిమానం ఎట్లా పంచుకోవాలని చెప్పేసి తిరుగుతున్నట్టు చక్కర్లు కొట్టినట్టు నా దృష్టికి వచ్చింది. సార్, అది నా మీద కార్యకర్తలు చూపిన అభిమానం. నేను ఎప్పటికీ వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాను, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఐ విల్ బీ దేర్ ఫర్ దెమ్ ఫర్ ఎవర్.